తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటివి. హౌస్ వైఫ్ అన్నా, హోమ్ మేడ్ అన్నా, జీరో సాలరీ, 24/7 సర్వీస్. సో ఇలాంటివన్నీ మాట్లాడుకునేది కేవలం ఒక అమ్మ గురించి, అంటే ఒక గృహిణి గురించే. సో అలాంటి గృహిణి గురించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు తీసుకురావడం జరిగింది. అన్పెయిడ్ లేబర్స్గా వర్క్ చేసినటువంటి ఒక గృహిణి, సో తనకంటూ ఒక వేతనాన్ని, అంటే అధికారికంగా వాళ్ళ యొక్క ఫినాన్షియల్గా క్యాలిక్యులేషన్ వేస్తే వాళ్ళకంటూ మినిమం నెలకి ఒక 30,000 వరకు పే చేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు తీసుకురావడం జరిగింది. సో దేశంలో ఈ టాపిక్ ప్రజెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, కొద్ది రోజుల కిందట పంజాబ్లో రేష్మా అనే ఒక ఆవిడ రోడ్డు ప్రమాదంలో, రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో దానికోసము గవర్నమెంట్ ఏం చేసింది, 8 లక్షల నష్టపరిహారం కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైతే రేష్మా అనే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు ఆశ్రయించడం, అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడము. సో అంటే తను అధికారికంగా తను చేసినటువంటి సేవలకు జీతం లేకపోయినా కూడా తనకంటూ మా ఫ్యామిలీ ఫినాన్షియల్గా స్టేబుల్డ్గా ఉండాలి, తను ఎలా అయితే మాకు సర్వీసులు అందించిందో దానికంటూ ఒక అధికారిక లెక్కలు ఉండాలని చెప్పేసి ఆ కుటుంబీకులు సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు లీగల్ అండ్ ఫినాన్షియల్ యాంగిల్లో కనుక మనం ఒకసారి క్యాలిక్యులేషన్ వేస్తే తనకి, అంటే ఒక గృహిణికి మినిమం రావాల్సినటువంటి వేజెస్ ఒక 30,000 వరకు పే చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా గృహిణీలు ఆ రోడ్ యాక్సిడెంట్లో అకాల మరణంగా కనుక చనిపోతే వాళ్ళ సేవలకు కనుక ప్రతి ఒక్కరూ, అంటే గవర్నమెంట్ నుంచి కనుక ఎవ్రీ మంత్ 30,000 వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి అధికారికంగా తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక గృహిణి ఉంది అంటే ఆ కుటుంబ సభ్యుల్లో కన్నా మార్నింగ్ ముందుగా లేచేది, అంటే ఏమంటారు కదా, కోడి కూత కన్నా ముందుగా లేచేది ఒకే ఒక పర్సన్, అది గృహిణి మాత్రమే. తను లేచి ఇంట్లో పిల్లల బాధ్యతలు చూడడము, భర్త యొక్క బాధ్యతలు చూడడం, వాళ్ళకి టిఫిన్ బాక్సులు రెడీ చేయడము, భర్తని ఆఫీస్కి పంపించడము, పిల్లల్ని స్కూల్కి పంపించడం, దెన్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి అంటే సర్వీస్ చేయడము, వాళ్ళని చూసుకోవడము, బిల్లులు, టీవీ బిల్లులు, మొబైల్ బిల్లులు, కరెంటు బిల్లులు, రెంటులు, సో ఇలా అన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం నిజంగా చెప్పాలి అంటే ఒక గృహిణిని గనక వివిధ రకాలుగా, అంటే ఒక ఇంట్లో పనిచేసేటువంటి ఒక మేడ్ని ఎలా అయితే మనం డివైడ్ చేస్తామో, సో అలా చేసుకుంటే గనక ఒక మేడ్గా, ఒక కేర్ టేకర్గా, ఒక హోమ్ మేనేజర్గా, ఒక అకౌంటెంట్గా కూడా మనం వివిధ రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఇంతమంది చేసే పని కేవలం ఒక గృహిణి మాత్రమే చేస్తుంది. కానీ సొసైటీలో ఆ గృహిణికి ఏం పేరుంది? నిజం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే మీ వైఫ్ ఏం చేస్తుంది అని అడుగుతారు. వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ మా వైఫ్ హౌస్ వైఫ్, హోమ్ మేడ్. అవునా, మీ వైఫ్ హౌస్ వైఫా, ఇంకేం చేయదా? సో చాలా చదువుకుంది కదా, వర్క్ ఏం చేయదా అంటే తను చేసేటటువంటి తను వర్క్ మార్నింగ్, అంటే అందరికన్నా ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఒక పర్సన్ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలి, ఇంట్లో ప్రతిదీ అన్ని చక్కబెట్టుకోవాలి. అంటే కేవలం ఒక్కరు మాత్రమే ఆ పని చేయగలరు, అదే గృహిణి. బట్ సొసైటీలో ఆమెకు వాల్యూస్ లేకుండా పోయినాయి. గృహిణి అంటే అసలు అంటే జీరో సాలరీ, అన్పెయిడ్ లేబర్, అంటే వాళ్ళకంటూ ఒక సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది. సో సుప్రీంకోర్టు వాళ్ళని ఏమంటుందంటే, ప్రజెంట్ ఇప్పుడు దే ఆర్ నేషన్ బిల్డర్ అంటుంది. సో గృహిణి అనేవాళ్ళు కేవలం హౌస్ వైఫ్, హోమ్ మేడ్ కాదండి. సో దే ఆర్ నేషన్ బిల్డర్ అని చెప్పడం జరుగుతుంది. ఒక టైటిల్ ఇవ్వడం కూడా జరిగింది. దేశ నిర్మాతలు. ఇప్పుడు ఒక కుటుంబం బాగుండాలి అన్నా, ఒక రాష్ట్రం బాగుండాలి అన్నా, ఒక పర్సన్ బాగుండాలి అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉన్నారు అంటే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంది అంటే దేశం బాగుంటుంది.
సో అంతే, అంటే అన్నింటికి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారంటే దానికి బ్యాక్ బోన్గా నిలబడుతున్నటువంటి ఒక మహిళ, ఒక గృహిణి అందించేటువంటి సేవలు ఈనాడు ఈ దేశంలో, ఈ సొసైటీలో గుర్తింపు లేకుండా పోతుంది. సో దాని గురించే చర్చనీయాంశంగా మారి సో సుప్రీంకోర్టు ఇన్ని రోజులకి కాను ఇప్పటికైనా గృహిణికి ఒక అధికారికంగా గుర్తింపు అంటూ ఉండాలి. సో వాళ్ళు కేవలం హోమ్ మేడ్కి, ఇంటికి మాత్రమే సంబంధించిన వాళ్ళు, దేశాన్ని నిర్మిస్తున్నటువంటి బిల్డర్స్, నేషన్ బిల్డర్స్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగానే మీ వైఫ్ ఏం చేస్తుందంటే ఖాళీనే ఉంటుంది, హోమ్ మేడ్, హౌస్ మేకర్. లేదు వాళ్ళ కిడ్స్ ఉన్నారు, స్కూల్లోకి వెళ్తారు. మీ మదర్ ఏం చేస్తారంటే ఇంట్లోనే ఖాళీనే ఉంటుంది. సో ఇలా ఈవెన్ మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు కష్టపడేది కేవలం గృహిణి మాత్రమే. కానీ ఆమె కష్టాన్ని ఎవరు గుర్తించలేక చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ సొసైటీలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా మంచిదని చాలా వరకు అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. ఎవరైతే గృహిణీలు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారో సో వాళ్ళకి లాస్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్కమ్గా గుర్తించడం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ రోజు రేపు మన ఇంతమందికి మాట్లాడుకున్నట్టుగా ఒక గృహిణిని వివిధ రకాలుగా డివైడ్ చేస్తే, మేడ్గా డివైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మేడ్కి ఒక 5,000 అనుకోండి, కేర్ టేకర్ ఒక 10,000, ఒక కుకింగ్ చేయడానికి ఒక నియర్లీ ఒక 5,000 to 6,000. సో ఇలా హోమ్ మేనేజ్మెంట్కి ఒక 5,000, సో ఒక అకౌంటెంట్కి ఒక 10,000. సో ఇలా అన్ని క్యాలిక్యులేషన్ వేస్తూ పోతే మినిమం 50,000 to 60,000 ఎర్నింగ్స్ ఉంటుంది. అంటే క్యాలిక్యులేషన్ వస్తుంది అంతా. బట్ ఏంటి అంటే జీరో సాలరీ, జీరో ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక గృహిణి ఇంత పని చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హస్బెండ్ 50 to 60K ఒక ఐటీ ఎంప్లాయీ ఏంటి సంపాదిస్తున్నారు అంటే తను ఈవెన్ 1 రూపీ గురించి కూడా తన మీద డిపెండెన్స్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే ఇప్పుడు ఇంటి యజమాని ఉంటారో వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంది అని అంటున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళందరూ సంపాదించడానికి రీజను వాళ్ళు అలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ హ్యాపీనెస్ కావచ్చు, వాళ్ళ ఎర్నింగ్స్ కావచ్చు. సో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా, బ్యాక్ పిల్లర్గా ఉంటున్నటువంటి ఒక మహిళను ఈనాడు గుర్తించలేకపోతుంది మన సొసైటీ. సో ఇలాంటి సందర్భాల్లో ఒక ఎకనామిక్ రిజల్యూషన్ రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా మంచి విధానంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజుకైనా అంటే ఎవరైతే గృహిణి చేస్తున్న సేవలకు ఎంతో కొంత గుర్తింపు వచ్చింది అనేసి చాలా వరకు మనం చెప్పుకోవచ్చు. సో బట్ ఏంటంటే గృహిణిగా కూడా ఇప్పుడు ఒక మహిళ ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళు ఒకప్పుడు మహిళ అనగానే ఇంటి పనులకే పరిమితము అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మహిళ అంటే సో ఇప్పుడు ఒక మహిళ సెల్ఫ్గా ఫినాన్షియల్ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేసింది. అంటే ఎవరు లేకపోయినా, ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోయినా కూడా తను జాబ్ చేయగలుగుతుంది. సో తను జాబ్ చేస్తుంది, వివిధ సెక్టార్లో కూడా ఇప్పుడు మెన్తో ఈక్వల్గా కూడా తను వర్క్ చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు ఉమెన్ని కొంచెం చీఫ్ చేయడం అంటే తక్కువ చేసి మాట్లాడడం, ఉమెన్ని ఎంతవరకు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ అనేది కూడా మనం చర్చించుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టు కూడా మ్యారేజ్ అనేది మనం చేసుకుంటున్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటున్నామంటే ఆమెను ఒక పని మనిషిలా మనం చూడకూడదు. మ్యారేజ్ డస్ నాట్ హైరింగ్ ఏ మేడ్ అని అంటుంది. అంటే మనం చేసుకుంటున్న అమ్మాయి పని మనిషిలా కాకుండా మన ఇంటి యజమానిలా తనకంటే ఒక గుర్తింపుని ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. సో చూద్దాము ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులో కూడా ఏమైనా చేంజెస్ ఉంటాయా? సో దీనివల్ల అయినా కొద్దిగా ఒక గృహిణికి సొసైటీలో ఒక గుర్తింపు అంటూ వస్తుందా, వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుందా అనేది కూడా మనం చూద్దాం. సో ఇలా చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం అవర్ ఛానల్. థ్యాంక్ యూ.